సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ముందు కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం లేదు. ఈ కూటమి ప్రభుత్వం రావడానికి మీరందరూ ఉపయోగించినటువంటి విధానం, మీరు చూపించినటువంటి నిబద్ధత వల్లే ఈ కూటమి అధికారంలోకి వచ్చిందనేటువంటి మాటని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాన్యం తెలియజేస్తా ఉన్నాను. నవోన్మేష సుందర వదనాల మీదగా విరాజులుతున్నటువంటి ఈ బలిజ కులానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో మీ అందరితో కలిసి 4 మాటలు పంచుకునేటువంటి అవకాశం నాకు కూడా కల్పించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 2024 వచ్చేటప్పటికి నా కార్యక్షేత్రమైనటువంటి రాజమండ్రి రూరల్లో కాదని నిడదవోలులో నన్ను పోటీ చేయమన్నప్పుడు నేను కొంచెం సంకోచిస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు పిలిచారు. ఆయన ఆ రోజు చెప్పిన మాట, ఇవాళ మీరు నిడదవోలు వెళ్ళండి, ఖచ్చితంగా నెగ్గుతారు, నెగ్గొస్తారు, వచ్చిన వెంటనే మిమ్మల్ని క్యాబినెట్ లో పెట్టే బాధ్యత నేను తీసుకుంటా అనేటువంటి మాట చెప్పిన మాటని పోషించుకున్నటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ నేను ఈ వేదిక మీద మీరందరూ టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ అనేటువంటి పిలుపుతో నన్ను వేదిక మీదకు పిలుస్తున్నారంటే దానికి కారణం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. అదే విధంగా ఒక సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రి, ప్రపంచ దేశాల్లోనే సమర్థుడైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ఆయన సహచర మంత్రిగా ఉండడం కూడా నాకు లభించినటువంటి అదృష్టం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఒక పక్కన సమర్థుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, మరో పక్కన పేద ప్రజల పక్షాన నిలబడేటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, వీరిద్దరికీ పైన ప్రపంచంలోనే ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, ఈ ముగ్గురు కలిసి ఒక కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళ ఈ రాష్ట్రాన్ని సుసంపన్నం చేయడానికి ప్రారంభించారనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దెదించదనే తక్షణ కర్తవ్యం అందే. దానికి అవసరమైన ప్రాతిపదిక తయారు చేయాలంటే కొన్ని త్యాగాలు చేయక తప్పదు. ఆ ఆలోచనతోనే ఆయన కొంచెం అడ్జస్ట్ చేసుకుని పైన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వారిని, ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ వారిని సమన్వయపరుచుకుని అవసరమైతే మేము కొంచెం తగ్గి ఖచ్చితంగా మేము నెగ్గిస్తాం మిమ్మల్ని అనేటువంటి మాట చెప్పారు. దానికి ప్రాతిపదిక ఏంటంటే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే పవన్ కళ్యాణ్ అనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తున్నాము. అలా కొంత తగ్గడం ద్వారా ఇవాళ కూటమి అధికారంలోకి రావడానికి, ఈ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి రావడానికి వెన్నుముకలా నిలబడినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తున్నాం. అందరం కలిసి సమైక్య శక్తిగా ముందుకు వెళితే ఏవైతే మనకి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నింటినీ చేపట్టి రాబోయే ఎన్నికల్లో కానీ, రేపు జరిగేటువంటి క్షేత్రస్థాయి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి సొసైటీ ఎన్నికలు కానివ్వండి, గ్రామ సీమల్లో జరిగే ఎన్నికలు కానివ్వండి, వీటన్నిటిలో కూడా సముచితమైనటువంటి ప్రాతినిధ్యం అందరికీ లభించే విధంగా వేదిక మీద ఉన్న అందరూ కూడా ఖచ్చితంగా కృషి చేస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. ఇవాళ ఒక సరైనటువంటి స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారి రూపంలో మన ముందు నిలబడింది. ఆ స్ఫూర్తిని మనం తీసుకుని ఇవాళ నెమ్మదిగా మనం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక నాటికి మనం సాధించుకోగలుగుతాం. అదే విధానంలో మీలో ఎవరైనా సరే ఈ ప్రాంతానికి సంబంధించి పర్యాటక రంగంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగానే గండికోట ఇవాళ ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి కోటగా నిలబడినటువంటి గండికోటని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రాష్ట్రంలో రెండు ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం సాధించుకున్నాం. అందులో ఒకటి రాయలసీమకు చెందినటువంటి గండికోట అయితే, మరొకటి గోదావరి పరివాహక ప్రాంతంలో అఖండ గోదావరి పేరుతోటి మరొక ప్రాజెక్టు. ఈ 2 ప్రాజెక్టుల్ని సాధించుకొచ్చాం. త్వరలోనే మేము సూర్యలంక బీచ్ ని కూడా డెవలప్ చేయబోతున్నాం. వీటి ప్రకారం ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నాయో, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. దాంతో పాటు మీ అందరికీ
ఎప్పుడైతే పర్యాటక కేంద్రాలు అభివృద్ధి అవుతాయో ఉపాధి అవకాశాలు కూడా మీ అందరికీ పెరుగుతాయి. మీలో చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఇవాళ మధ్యాహ్నం ఈ మీటింగ్ అయిన తర్వాత నేను సిద్ధవటం వెళ్తున్నాను. సిద్ధవటంలో కూడా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం అనేది ఈ కూటమి ప్రభుత్వం తక్షణం చేపడుతుందనేటువంటి మాట. అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలను కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఈ 4 జిల్లాల్లో అనేక రకాలైనటువంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. రాయలేలిన నేల ఇది, రాయలేలినటువంటి రతనాలసీమ. ఈ రతనాలసీమలో ఖచ్చితంగా పర్యాటకం వృద్ధి చెందాలి. చెరువులు గాని, ఆ రోజు కట్టిన కోటలు గాని, అప్పుడున్నటువంటి అవశేషాలు గాని, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ముఖ్యమంత్రి గారు ఏ రకంగా పేద ప్రజల కోసం కార్యక్రమాలు చేపడుతున్నారు, అదే విధంగా మంత్రివర్గ సహచరులు మేమందరం కూడా 100% కూడా ప్రజాక్షేత్రంలో పేద ప్రజల కన్నీరు తుడవడానికే కృషి చేస్తున్నటువంటి నేపథ్యాన్ని ముందుగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అయితే ఇక్కడ నాకు కనిపించినటువంటి మాట, మీరందరూ ఈ వేదిక మీద మాట్లాడినటువంటి మాట ఒకటే, సంఖ్యాపరంగా చాలా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ 4 రాయలసీమ జిల్లాల్లో బలిజలు ఇంకా సముచితమైన స్థానాన్ని పొందలేకపోయారనేటువంటి మాట ఏదైతే మీరందరూ చెప్తున్నారో ఇది 100% కూడా నిజం. ఖచ్చితంగా సంఖ్యాపరంగా చూసుకుంటే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చుండాలి. మీకు సీట్లు వచ్చుంటే మీలో ఎవరికి సీట్లు వచ్చాయో వారందరూ కూడా ఇప్పుడున్నటువంటి వేవులో ఖచ్చితంగా శాసనసభ్యులుగా అసెంబ్లీలో నిలబడి ఉండేవారు అనేటువంటి మాటను కూడా నేను నమ్ముతున్నాను. అయితే దీనికి కావలసింది కొంత వ్యూహాత్మకంగా కూడా మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పక్కన బడుగు వర్గాల వారిని, ఇతర కులాల వారిని కూడా కలుపుకుని ఒక సమైక్య శక్తిగా మనం ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పించడానికి ఈ ప్రభుత్వాలు ముందుకు వస్తాయనేటువంటి మాటను కూడా మీకు మనం చేస్తున్నాను. దాంతో పాటు ఇంకొక మాట నేను చెప్పాలి. మేము ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నప్పుడు మేమందరం కూడా ఏదైతే సమాజంలో సరైనటువంటి అవకాశాలు లభించినటువంటి బలిజలు ఉన్నారో, అదే విధంగా వెనుకబడిన వర్గాల వారు ఉన్నారు, అదే విధంగా దళిత వర్గాల వారు ఉన్నారో వారందరికీ కూడా సముచితమైన స్థానాలను కల్పించడానికి మేము కృషి చేయాల్సినటువంటి బాధ్యతని ఖచ్చితంగా మేము చేపడతామనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, స్థానికులుగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఆ పర్యాటక ప్రదేశాల్లో ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేపడతామనేటువంటి మాటని మరొకసారి మనవి చేస్తూ, నీవు నేను మనం జనం, జనం జనం ప్రభంజనం, ఆ ప్రభంజనమే పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఉందనేటువంటి మాటని మరొకసారి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. జై హింద్.